శాంతి. ఈరోజు మురళీ డేటు 15 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సర్వులను ఆశీర్వదించువారు ఆనంద సాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. వారు తప్ప ఇతరులెవ్వరూ కూడా దుఃఖమును హరించలేరు. ఈరోజు మురళిలోని ప్రశ్న, భక్తి మార్గము మరియు జ్ఞాన మార్గము రెండింటిలోనూ దత్తత తీసుకునే ఆచారం ఉంది, కానీ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమిటి? సమాధానము, భక్తి మార్గంలో ఎప్పుడైనా ఎవరికైనా దత్తత అయితే గురు శిష్యుల సంబంధం ఉంటుంది. సన్యాసులు కూడా దత్తత అయినప్పుడు తమ అనుచరులుగా చెప్పుకుంటారు. కానీ జ్ఞాన మార్గంలో మీరు అనుసరించే అనుసరులు లేక శిష్యులు కాదు. ఎందుకంటే మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు కదా. పిల్లలుగా అవ్వడము అంటే వారసత్వానికి అధికారులుగా అవ్వడము. పాట ఓం నమ శివాయ. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఇది పరంపిత పరమాత్మ శివుని యొక్క మహిమ. శివాయ నమః అని కూడా అంటారు. రుద్రాయ నమః లేక సోమనాథాయ నమః అని అనరు, శివాయ నమః అని అంటారు. మరియు వారి స్తుతి కూడా చాలా జరుగుతుంది. ఇప్పుడు శివాయ నమః అని తండ్రినే అంటారు. గాడ్ ఫాదర్ పేరు శివ. వారు నిరాకారులు. ఓ గాడ్ ఫాదర్ అని ఎవరు అన్నారు? ఆత్మే కదా అంటుంది. కేవలం ఓ ఫాదర్ అని అన్నట్లయితే అది శారీరక తండ్రికి వర్తిస్తుంది. ఓ గాడ్ ఫాదర్ అని అన్నట్లయితే అది ఆత్మిక తండ్రికి వర్తిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దేవతలను పారసబుద్ధి కలవారు అని అంటారు. దేవతలైతే విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడైతే యజమానులుగా ఎవరూ లేరు. భారతదేశానికి అధిపతులు ఎవ్వరూ లేరు. రాజులను కూడా తండ్రి అన్నదాత అని అంటారు. ఇప్పుడైతే రాజులే లేరు. కనుక శివాయ నమః అని ఎవరు అన్నారు? వీరు తండ్రి అని ఎలా తెలుస్తుంది? బ్రహ్మ కుమారులైతే చాలామంది ఉన్నారు. వీరు శివ్ బాబాకి పౌత్రులు. బ్రహ్మ ద్వారా వీరిని దత్తత తీసుకుంటారు. మేము బ్రహ్మ కుమారులమని అందరూ అంటారు. మంచిది. బ్రహ్మ ఎవరి పుత్రుడు? శివ్ బాబా పుత్రుడు కదా. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు శివుని కుమారులే. శివ్ బాబా శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు. నిరాకార వతనంలో ఉండేవారు. బ్రహ్మ విష్ణు శంకరులైతే సూక్ష్మవతనవాసులు. మంచిది. మానవ సృష్టిని ఎలా రచించారు? శివ్ బాబా అంటున్నారు, డ్రామానుసారముగా నేను సాధారణమైన బ్రహ్మ తనువులో ప్రవేశం చేసి ఇతన్ని ప్రజాపితగా చేస్తాను. నేను ఇతడిలోనే ప్రవేశిస్తాను. ఇతనికి బ్రహ్మ అనే పేరు పెట్టాను. దత్తత తీసుకున్న తర్వాత పేరు మారిపోతుంది. సన్యాసులు కూడా పేరును మార్చుకుంటారు కదా. మొదట గృహస్థుల వద్ద జన్మ తీసుకుంటారు. తరువాత సంస్కారం అనుసారంగా చిన్నతనము నుండే శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. తర్వాత వైరాగ్యం వస్తుంది. సన్యాసుల వద్దకు దత్తత వెళ్తారు. వీరు మా గురువు అని చెప్తారు. వారిని తండ్రి అని అనరు. వారు గురువులకు శిష్యులుగా లేదా అనుచరులుగా అవుతారు. గురువులు శిష్యులను దత్తత తీసుకుంటారు. మీరు మా శిష్యులు లేక అనుచరులు అని అంటారు. కానీ ఎక్కడైతే తండ్రి చెప్తారు మీరంతా నా పిల్లలు అని. ఆత్మలైన మీరు తండ్రినైన నన్ను భక్తి మార్గములు పిలుస్తూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం చాలా ఉంది. త్రాహి త్రాహి అని అంటున్నారు. పతిత పావనులు తండ్రి ఒక్కరే. నిరాకార శివునికి ఆత్మ నమస్కరిస్తుంది. కనుక వారు తండ్రియే కదా. మీరే తల్లి తండ్రి అని గాడ్ ఫాదర్ని మహిమ చేశారు. తండ్రి ఉన్నట్లయితే మరి తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. తల్లి తండ్రి లేకుంటే రచన జరగదు. తండ్రి పిల్లల వద్దకే రావలసి ఉంటుంది.
ఈ సృష్టి చక్రము ఎలా పునరావృతం అవుతుందో దీని ఆది మధ్యాంతాలు కూడా తెలుసుకోవాలి. దీనినే త్రికాలదర్శులుగా అవ్వడము అని అంటారు. ఇన్ని కోట్ల పాత్రధారులు ఉన్నారు. ప్రతి ఒక్కరిది ఎవరి పాత్ర వారిదే. ఇది అనంతమైన డ్రామా. తండ్రి అంటున్నారు, నేను ముఖ్యమైన రచయితను, దర్శకుడను, ముఖ్య పాత్రధారిని. పాత్ర చేస్తున్నాను కదా. బాబా అంటారు, ఆత్మనైన నన్ను సుప్రీం అని అంటారు. ఆత్మ పరమాత్మల రూపమైతే ఒక్కటే. వాస్తవంలో ఆత్మ బిందువు, బ్రుకుటి మధ్యలో ఆత్మ ఒక నక్షత్రములాగా ఉంటుంది కదా. అతి సూక్ష్మమైనది, దానిని చూడ్డానికి వీలు పడదు. ఆత్మ కూడా సూక్ష్మమైనది, ఆత్మల తండ్రి కూడా సూక్ష్మమైన వారే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆత్మలైన మీరు బిందు సమానమైన వారు. శివుడునైన నేను కూడా బిందు సమానమే. అయితే నేను సుప్రీం సృష్టికర్తను, దర్శకుడను, నేను జ్ఞాన సాగరుడను. శివబాబా చెప్తున్నారు, నాలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. నేను జ్ఞాన సాగరుడను, ఆనంద సాగరుడను. అందరినీ ఆశీర్వదిస్తాను, అందరినీ సద్గతిలోకి తీసుకుని వెళ్తాను. దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే. సత్యయుగంలో దుఃఖితులు ఎవ్వరూ ఉండరు. అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యమే ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఈ సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడను. మామిడి వృక్షం ఉంది అనుకోండి, దాని బీజము జడమైనది. ఎందుకంటే అది మాట్లాడదు కదా. ఒకవేళ చైతన్యమైతే ఇలా మాట్లాడేది. నా బీజము ద్వారా ఇలాంటి కొమ్మరెమ్మలు, ఆకులు వస్తాయి. ఇప్పుడు ఇది చైతన్యమైనది. దీనిని కల్పవృక్షము అని అంటారు. మానవ సృష్టి బీజము పరంపిత పరమాత్మ. నేనే వచ్చి జ్ఞానమును అర్థం చేయిస్తాను అని తండ్రి అంటున్నారు. పిల్లలను సదా సుఖీలుగా తయారు చేస్తాను. దుఃఖితులుగా చేసేది మాయ కదా. ఇప్పుడు భక్తి మార్గం పూర్తి అయిపోతుంది. డ్రామా తప్పకుండా తిరగాల్సిందే. ఈ అనంతమైన ప్రపంచ చరిత్ర భూగోళం యొక్క చక్రం తిరుగుతూనే ఉంటుంది. కలియుగము మారి సత్యయుగం వస్తుంది. సృష్టి అయితే ఒక్కటే, గాడ్ ఫాదర్ కూడా ఒక్కరే. వీరికి ఏ తండ్రి లేరు. వారే టీచరుగా అయ్యి మనల్ని చదివిస్తున్నారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను అని బాబా అంటున్నారు. మనుషులకు తమ తల్లిదండ్రుల గురించి తెలియదు. నిరాకారులైన శివబాబాకు మనమంతా కూడా నిరాకార పిల్లలము. అంతేకాదు సాకార బ్రహ్మకు కూడా పిల్లలమే. నిరాకార పిల్లలంతా సోదరులు, బ్రహ్మ పిల్లలంతా సోదరి సోదరులు. ఇది పవిత్రంగా ఉండేందుకు యుక్తి. సోదరి సోదరులు వికారాల్లోనికి ఎలా వెళ్తారు? వికారాల అగ్నియే అంటుకుంటుంది కదా. కామాగ్ని అని అంటారు. దీని నుండి రక్షించుకునేందుకు తండ్రి మనకు యుక్తిని తెలియచేస్తూ ఉన్నారు. ఒకటేమో ప్రాప్తి చాలా శ్రేష్టమైనది. ఒకవేళ మనం తండ్రి శ్రీమతమును అనుసరిస్తే అనంతమైన తండ్రి యొక్క వారసత్వాన్ని పొందుకుంటాము. స్మృతి ద్వారానే సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ప్రాచీన భారతదేశ యోగము ప్రసిద్ధమైనది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేస్తూ చేస్తూ మీరు పవిత్రులుగా అయిపోతారు. పాపాలు అన్నీ కూడా భస్మమైపోతాయి. తండ్రి స్మృతిలో శరీరాన్ని వదిలినట్లయితే నా వద్దకు వచ్చేస్తారు అని తండ్రి చెప్తున్నారు. ఈ పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది. ఇది అదే మహాభారత యుద్ధము. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అవుతారో వారే విజయులుగా అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది. స్వర్గాధికారులుగా తయారు చేసేందుకు భగవంతుడు మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. మళ్ళీ మాయారావణుడు నరకానికి అధిపతులుగా చేస్తాడు. అది శాపం లభించినట్లు అవుతుంది. తండ్రి చెప్తున్నారు, అతి ప్రియమైన పిల్లలారా, నా మతమును అనుసరించి మీరు స్వర్గవాసి భవ.
మళ్ళీ రావణ రాజ్యం మొదలైనప్పుడు రావణుడు, ఏ ఈశ్వరుని పిల్లల్లారా నరకవాసి భవ అని అంటాడు. నరకము తరువాత మళ్ళీ తప్పకుండా స్వర్గం వస్తుంది. ఇది నరకము కదా. ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి. సత్యయుగంలో యుద్ధాలు జగడాలే ఉండవు. భారతదేశం స్వర్గంగా ఉండేది. అప్పుడు వేరే ఏ ఇతర రాజ్యాలు లేనేలేవు. ఇప్పుడు భారతదేశం నరకముగా ఉంది. అనేక ధర్మాలు ఉన్నాయి. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన చేసేందుకు నేను రావలసి వస్తుంది అని మహిమ చేయబడుతుంది. నేను ఒక్కసారి మాత్రమే అవతరిస్తాను. తండ్రి పతిత ప్రపంచంలోనే రావలసి వస్తుంది. ఎప్పుడు ఈ పాత ప్రపంచం అంతం అవ్వనున్నదో అప్పుడు వారు వస్తారు. దాని కొరకు యుద్ధం కూడా జరగాలి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అశరీరులుగా వచ్చారు. 84 జన్మల పాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసి తిరిగి తీసుకుని వెళ్తాను. లెక్కాచారం ఉంది కదా. 5000 సంవత్సరాలలో దేవతలు 84 జన్మలు తీసుకుంటారు. అలాగని అందరూ 84 జన్మలు తీసుకోరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, వారసత్వమును తీసుకోండి. సృష్టి చక్రం బుద్ధిలో తిరగాలి. మనం పాత్రధారులం కదా. పాత్రధారులమై డ్రామా రచయిత, దర్శకుడు, ముఖ్య పాత్రధారులు తెలియకపోతే వారు బుద్ధిహీనులు. దీని వలన భారతదేశం ఎంత పేద దేశముగా అయిపోయింది. మళ్ళీ తండ్రి వచ్చి సంపన్నంగా చేస్తారు. తండ్రి అర్థం చేస్తున్నారు, భారతవాసీలైన మీరు స్వర్గంలో ఉండేవారు. మళ్ళీ మీరే 84 జన్మలు తప్పకుండా తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇక ఈ చివరి జన్మ మిగిలి ఉంది. భగవాను వాచ, భగవంతుడైతే అందరికీ ఒక్కరే. కృష్ణుణ్ణి ఇతర ధర్మాల వారు భగవంతుడు అని ఒప్పుకోరు. నిరాకారుణ్ణి మాత్రమే అంగీకరిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి. తండ్రి చెప్తున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో వచ్చి ఇతనిలో ప్రవేశిస్తాను. రాజ్యము స్థాపన అవుతుంది. మళ్ళీ వినాశనం మొదలవుతుంది. నేను వెళ్ళిపోతాను అని బాబా అంటున్నారు. ఇది చాలా పెద్ద యజ్ఞము. ఇతర యజ్ఞాలన్నీ కూడా ఇందులో స్వాహ అయిపోతాయి. పూర్తి ప్రపంచంలోని చెత్తా చెదారం అంతా ఇందులో పడిపోతుంది. తర్వాత ఏ యజ్ఞము రచింపబడదు. ఎందుకంటే పూర్తిగా భక్తి మార్గమే సమాప్తమైపోతుంది. సత్యత్రేతాయుగాల తర్వాత మళ్ళీ భక్తి మొదలవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తి అవుతుంది. కావున ఈ మహిమంతా శివబాబాదే. వారికి ఎన్నో పేర్లు ఉంచారు, కానీ వారి గురించి యథార్థమైన పరిచయం అయితే ఎవరికీ లేదు. వీరిని శివుడు, రుద్రుడు, సోమనాథుడు, బబుల్నాథుడు ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఒక్కరికే అనేక పేర్లు పెట్టేశారు. ఎటువంటి సేవ చేశారో అటువంటి పేరు పెట్టారు. మీకు సోమరసాన్ని త్రాగిస్తున్నారు. మాతలైన మీరు స్వర్గ ద్వారాన్ని తెరిచేందుకు నిమిత్తులుగా ఉన్నారు. పవిత్రులకి నమస్కరిస్తారు. అపవిత్రులు పవిత్రులకు నమస్కరిస్తారు. కన్యలకు అందరూ తల వంచుతారు. ఈ బ్రహ్మ కుమార్ కుమారీలు ఈ భారతదేశాన్ని ఉద్ధరిస్తున్నారు. పవిత్రముగా అయి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని తీసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రముగా అవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది అని బాబా అంటున్నారు. కామము మహాశత్రువు. కామము లేకుండా ఉండలేకుంటే కొట్టను ప్రారంభిస్తారు. రుద్రయజ్ఞంలో అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి. దెబ్బలు తిని తిని చివరకు వారి పాపపు కొండ నిండగానే మళ్ళీ వినాశనం జరుగుతుంది. చాలామంది పిల్లలు ఉన్నారు, ఎప్పుడు నన్ను చూసి ఉండరు. బాబా, మీరు మాకు తెలుసు. మీ ద్వారా వారసత్వం తీసుకునేందుకు మేము తప్పకుండా పవిత్రంగా అవుతాము అని బాబాకు ఉత్తరం రాస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, శాస్త్రాలు చదవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం ఇవన్నీ కూడా భక్తి మార్గపు శారీరక యాత్రలను చేస్తూ వచ్చారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలు చదవడము, తీర్థయాత్రలకు వెళ్ళడం వంటి భక్తి మార్గపు శారీరక యాత్రలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక నాతో బుద్ధి యోగాన్ని జోడించండి. ఇతర సాంగత్యాలు తెంచి నా ఒక్కరితోనే సంబంధం జోడించినట్లయితే నేను మిమ్మల్ని నా జతలో ఇంటికి తీసుకుని వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి పంపిస్తాను అని బాబా అంటున్నారు. అది శాంతిధామము. అక్కడ ఆత్మలు మాట్లాడవు. సత్యయుగం సుఖధామము, ఇది దుఃఖధామము. ఇప్పుడు ఈ దుఃఖధామంలో ఉంటూ శాంతిధామము సుఖధామాలను స్మృతి చేస్తే మళ్ళీ మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. వర్ణాలు తిరుగుతూ ఉంటాయి. మొదట బ్రాహ్మణ వర్ణము శిఖ, తర్వాత దేవతా వర్ణము క్షత్రియ వర్ణము, ఇలాగా పల్టీల ఆట ఆడుతారు కదా. మళ్ళీ ఇప్పుడు మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. దీనిని తెలుసుకున్నందువలన చక్రవర్తి రాజులుగా అవుతాము. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి కనుక తప్పకుండా తండ్రి యొక్క శ్రీమతాన్ని అనుసరించవలసి ఉంటుంది. నిరాకారులైన పరమాత్మ వచ్చి ఈ సాకార శరీరంలో ప్రవేశించారు అని మీరు అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనము నిరాకారంగా ఉన్నప్పుడు అక్కడ ఉంటాము. ఈ సూర్యచంద్రులు సృష్టికి వెలుగునిచ్చే దీపాలు. దీనిని అనంతమైన పగలు రాత్రి అని అంటారు. సత్య త్రేతాయుగాలు పగలు, ద్వాపర కలియుగాలు రాత్రి. తండ్రి వచ్చి సద్గతి మార్గాన్ని తెలియజేస్తారు. ఎంత మంచి వివేకం లభిస్తుంది. సత్యయుగంలో సుఖం ఉంటుంది, తర్వాత కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. సత్యయుగంలో 16 కళలు, త్రేతాయుగంలో 14 కళలు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. ఏడవడము, జగడాలు, యుద్ధాలు చేయవలసిన మాటే లేదు. అంతా చదువుపైన ఆధారపడి ఉంది. చదువు ద్వారానే మానవుల నుండి దేవతలుగా అవ్వాలి. భగవాన్ భగవతీలుగా తయారు చేసేందుకు ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు. ఆ చదువు పైసల చదువు, ఈ చదువు వజ్ర సమానమైనది. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వవలసి ఉంటుంది. ఇది సహజాతి సహజమైన అతి సులభమైన రాజయోగము. బారిస్టరీ చదువు మొదలైనవి చదవడం అంత సులభం కాదు. ఎక్కడైతే తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారు. తండ్రిని గురించి తెలియదు అంటే అసలు ఏమీ తెలియనట్లే. తండ్రి స్వయం విశ్వాధిపతిగా అవ్వరు, పిల్లలను అధిపతిగా చేస్తారు. శివబాబా అంటున్నారు, ఇతడు మహారాజుగా అవుతాడు అంటే బ్రహ్మబాబా. నేనైతే అవ్వను అని శివబాబా అంటున్నారు. నేను వెళ్ళి నిర్వాణధామంలో కూర్చుండిపోతాను. పిల్లలను విశ్వాధికారులుగా చేస్తాను. సత్యాసత్యమైన నిష్కామ సేవ ఒక్క నిరాకారుడైన పరంపిత పరమాత్మ మాత్రమే చేయగలరు. మానవులు చెయ్యలేరు. ఈశ్వరుణ్ణి పొందడం వలన పూర్తి విశ్వానికే అధికారులుగా అవుతారు. భూమి ఆకాశాలకు అన్నిటికీ అధిపతులుగా అయిపోతారు. దేవతలు విశ్వాధికారులుగా ఉండేవారు కదా. ఇప్పుడైతే ఎన్ని విభాగాలుగా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసేందుకే వచ్చాను అని. స్వర్గంలో మీరే కదా ఉండేవారు. భారతదేశం విశ్వానికి యజమానిగా ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, బికారీగా అయిపోయింది. మళ్ళీ ఈ మాటల ద్వారా విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను. మెజారిటీ మాటలదే, అందుచేతనే వందే మాతరం అని అంటారు. సమయం కొద్దిగా మాత్రమే ఉంది. శరీరం పైన నమ్మకం లేదు. అందరూ మరణించాల్సిందే. అందరికీ ఇప్పుడు వానప్రస్థ అవస్థ. అందరూ తిరిగి వెళ్ళాలి. స్వయం భగవంతుడే చదివిస్తున్నారు.
జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు, ఆనంద సాగరులు అని వారినే అంటారు. వారు మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా, 16 కళ సంపూర్ణులుగా, పవిత్రంగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ చదువు వజ్ర సమానముగా చేస్తుంది. అందువలన ఈ చదువును చాలా బాగా చదవాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రితోనే సాంగత్యాన్ని జోడించాలి. సెకండ్ పాయింట్, శ్రీమతమును అనుసరిస్తూ స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండాలి. ఈరోజు వరదానము, మీరే పన్ను అంటే నాది అనే భావనను వదిలి ట్రస్టీలుగా అయ్యి సేవ చేసే సదా సంతుష్ట ఆత్మ భవ. సారాంశము, లౌకిక పరివారంలో ఉంటూ సేవ చేస్తూ నేను ట్రస్టీని, సేవాధారిని అనేది గుర్తుండాలి. సేవ చేస్తున్నప్పుడు అసలు కొద్దిగా కూడా నాది అనే భావన ఉండకూడదు. అప్పుడే కదా సంతుష్టముగా ఉంటారు. నాది అనేది వచ్చినప్పుడు కలత చెందుతారు. నా కొడుకు ఇలా చేస్తున్నాడే అని ఆలోచిస్తారు. ఎక్కడ మేరా పన్ను ఉంటుందో అక్కడ కలత చెందుతారు. ఎక్కడ నీది నీది అనేది వస్తుందో అక్కడ తేలికగా తేలియాడుతూ ఉంటారు. తేరా తేరా అంటే నీది నీదిగా అనడము అంటే స్వమానములో ఉండడము. నాది నాది అని అంటే అభిమానములోకి రావడము. స్లోగన్, బుద్ధిలో ప్రతి సమయము తండ్రి మరియు శ్రీమతం యొక్క స్మృతి ఉంటే అప్పుడు వారిని హృదయపూర్వకంగా సమర్పితమైన ఆత్మ అని అంటారు. అచ్చా, ఓం శాంతి.